హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజుల్లో మంచి మంచి బంధాలు దూరం అయిపోతున్నాయండి. ఎందుకంటే చెప్పనా అండి, మధ్యలో ఇంకొక మనిషి రావడం. ఇద్దరు స్నేహితులుంటే, ఒక ముగ్గురు స్నేహితులుంటే, వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళని చూసి ఓరవలేక ఆ, వాళ్ళ మధ్యన ఏదో పుల్లలు పెట్టేసి, ఇదివరకు రోజుల్లో నారదముని పెట్టేటోడంట. ఇప్పుడు మనుషుల్లో మనుషులే పెట్టేస్తారు, మనుషులే నారదమునులు అయిపోయారు అనమాట. అలాంటి వాళ్ళని ఏం చేయాలండి చెప్పండి? ఒక మాట అనే ముందు, ఒక మాట వినే ముందు ఫస్ట్ అర్థం చేసుకోవడం ఉండాలి. అది ఒక మాటని మనం తీసుకునే అర్థాలు బట్టి ఉంటాయండి. ఒకటి ప్రార్థంగా తీసుకోవచ్చు, అపార్థంగా తీసుకోవచ్చు. కానీ ఎవరైనా సరే ఫస్ట్ మాట్లాడే మాట అది మంచే తీసుకోవాలి. దాని చెడు అనేది ఫస్ట్ ఎత్తుక్కోకూడదు. చెడు ఎత్తుకున్నారు అంటే వాళ్ళ మనసంతా చెడు నిండిపోయి ఉందని అర్థం. వాళ్ళు చెడిపోయింది కాక ఇంకొకరికి చెడగొట్టడానికి ట్రై చేస్తారు. ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. ఆ మాటలు వినేసి ఎదుటి మనిషి మీద వాళ్ళ ద్వేషాలని, పౌరుషాలను చూపించేసి ఆ మనిషి మీద లేనిపోయిన నిందలు వేసేసి వాళ్ళని బదనాం చేసేవాళ్ళని ఇంకే చెప్పుతో కొట్టాలంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.